కూర్చోవాలో తెలుసు, ఎలా నిలబడాలో తెలుసు. మన శరీరమే కదా అని ఎలా పడితే అలా వంగిపోతూ, ఎలా పడితే అలా కూలబడుతూ శరీర భంగిమను దెబ్బతీసుకుంటున్నారు. ఆధునిక ఉద్యోగ అవసరాలు కావచ్చు, జీవనశైలి మారిపోవడం కావచ్చు. కారణం ఏదైతేనేం మన శరీరాకృతి బాగానే దెబ్బతింటోంది. మన శరీరంలో ప్రతి భాగానికి ఓ పద్ధతి ఉంది. పాదాలు, కాళ్ళు, తుంటి, వెన్నుముక వంటివన్నీ క్రమ పద్ధతిలో అమరుకుని శరీర బరువును మోస్తుంటాయి. వీటిల్లో ఏది అస్తవ్యస్తమైనా దాని ప్రభావం మిగతా అన్నిటి మీద పడుతుంది. మరి ఈ నేపథ్యంలో నడుము నొప్పి, మెడ నొప్పి రాకుండా ఉండాలంటే కూర్చునే కుర్చీలు కొనుగోలు చేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇందులో వచ్చిన నూతన శైలులు ఎలా ఉన్నాయో ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో. ఆధునిక జీవనశైలిలో మనిషి కూర్చొని పనిచేయడం ఎక్కువవుతోంది. ఒకప్పుడు మనిషి లేచింది మొదలు పడుకునేదాకా అన్ని పనులు తిరిగి చేసుకునేవాడు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల కాలంలో ప్రతి పని కుర్చీలోనే చేసేస్తున్నాడు. ఒక్క క్లిక్తో తినడానికి తిండి కూడా టేబుల్ ముందుకు వచ్చేస్తోంది. అంటే కనీసం హోటల్కి వెళ్లే శారీరక శ్రమ కూడా ఉండటం లేదన్నమాట. తినడమే కాదు, మొత్తం అన్ని పనులు కుర్చీలకే అతుక్కుని చేసేస్తున్నారు ఈ ఆధునిక కాలం కంప్యూటర్ మానవులు. ఫలితంగానే సృష్టిలోని ఏ జీవికి లేని ఒబేసిటీ ప్రాబ్లం మనిషికి వచ్చేసింది. దాంతోపాటు బోలెడని శారీరక, మానసిక సమస్యలు కూడా వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు అన్నిటికంటే మించి ఆందోళన పరిచే సత్యాలు బయటకొచ్చాయి ఓ సర్వేలో. 54 దేశాల్లో 2002 నుంచి 2011 వరకు జరిపిన పరిశోధనల్లో దాదాపు 60% మంది రోజుకు 3 గంటల కంటే ఎక్కువసేపు కూర్చుంటున్నారని తేలింది. మన దేశంలోనూ ఊబకాయం సర్వసాధారణమైపోయింది. అందుకారణం కుర్చీలకు అతుక్కుపోవడమే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే కుర్చీ బలహీనత ఇప్పుడు సామాన్య జనానికి కూడా ఎక్కువైపోయింది. కుర్చీ ఎందుకు కావాలి? కూర్చోవడానికి. చేసే ఉద్యోగాల వల్ల, అందుబాటులోకి వచ్చిన సౌకర్యాల వల్ల ఆధునిక మానవుడు అవసరానికి మించి రెస్ట్ తీసుకుంటున్నాడు. దాని ఫలితంగానే అనారోగ్యంతో అరెస్ట్ అవుతున్నాడు. కాబట్టి కులాసాగా ఉండాలంటే తక్షణ కర్తవ్యం, ఎక్కువ సమయం కూర్చునేవారు కుర్చీ ఎన్నిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నేటి ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లలో అదే పనిగా చూస్తూ మనిషికి పెను భారాన్ని మోపుతున్నాము. దీంతో శరీర భంగిమ మారిపోతుంది. ఆధునిక కాలంలో ఎంతో మంది ఎదుర్కొంటున్న నొప్పులకు ఇదే కారణమవుతున్నా అతిశయోక్తి కాదు. మరి కూర్చునే కుర్చీలో వచ్చిన నూతన శైలులు, అవి అందించే సదుపాయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. బిల్డ్ అండ్ డిజైన్ ఫర్ ఫ్యూచర్ B&D కంపెనీ నుంచి ఉన్నాను. మీకు ఏదైనా వర్క్ చేయాలంటే ఒక 7-8 అవర్స్ వరకు కూర్చోవాలి. మీరు ఇంట్లో కూర్చుంటారా, ఆఫీస్లో కూర్చుంటారా, ఎక్కడైనా కూర్చుంటారంటే ఒకటి చైర్ కావాలి. బ్యాక్ కంఫర్టబుల్గా బ్యాక్ చైర్ లేదు అంటే అది కూడా బ్యాక్ పెయిన్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. చైర్ చాలా పాతది అయిపోయింది, అది కూడా అయితే బ్యాక్ పెయిన్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. ఇండియా లోపల మొత్తం మీరు హార్డ్లీ చెప్తే 25 to 30% వరకు వర్క్ స్టేషన్ వాళ్ళు ఉన్నారు, కంప్యూటర్ పైన వర్క్ చేస్తారు. ఒక చైర్లో వచ్చేసి ఏమేమి అడ్జస్ట్మెంట్ ఉంటాయి. హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ వస్తుంది, మీరు హ్యాండిల్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్, ఫ్రంట్ బ్యాక్, 3D, 4D చాలా టైప్స్లో హ్యాండిల్ వచ్చింది. బట్ ఇన్ వర్క్ స్టేషన్ హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ అవసరం లేదు, ఎందుకంటే మీరు ఒకటే పోస్చర్లో కూర్చుంటారు. సెకండ్ పొజిషన్ మీకు బ్యాక్ సపోర్ట్. చైర్ బ్యాక్ సపోర్ట్ వెళ్తుంది లేదు, నార్మల్గా ఉంది, అది చూడండి ఒకసారి. థర్డ్ థింగ్ వచ్చేసి హైట్ అడ్జస్ట్మెంట్. మీరు ఎప్పుడైనా చైర్ తీసుకుంటే మీ లెగ్స్ స్ట్రేట్గా ఉండాలి, ఇట్లా పెట్టొద్దు, ఇట్లా పెట్టొద్దు. స్ట్రేట్గా ఉంటేనే మీకు బ్యాక్ పెయిన్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 3 థింగ్స్ చెక్ చేసుకోవాలి. వెయిట్, హైట్ ప్లస్ బ్యాక్ సపోర్ట్ ప్లస్ మీ కూర్చున్నారు పొజిషన్, అది పర్ఫెక్ట్గా ఉండాలి, స్ట్రేట్గా ఉండాలి. మల్టీ లాకింగ్ కూడా వస్తుంది, మీరు బ్యాక్ సైడ్ పొజిషన్ వెళ్ళి లాక్ చేసుకోవచ్చు. లాక్ చేస్తే చైర్ అక్కడ స్టాక్ అయిపోతుంది. ముఖ్యంగా కూర్చునేటప్పుడు ఏ పద్ధతిలో ఉండాలో ఎర్గోనమిక్స్ చెబుతుంది. కుర్చీ ఎంత ఎత్తులో ఉండాలి, పాదాలకు పీట ఉపయోగించడం, కూర్చున్నప్పుడు వెన్నెముకపై బరువు పడకుండా పాదాలకు రక్తం సరఫరా సాఫీగా ఉండేలా, మోకాళ్లపై ఒత్తిడి లేకుండా ఎలా కూర్చోవాలో ఇది చెబుతుంది.
ఆఫీసులో డెస్క్టాప్ కుర్చీలు ఒకే సైజులో ఉంటాయి. వాటిని ఉపయోగించే ఉద్యోగుల ఎత్తు వేరువేరుగా ఉంటుంది. కొందరికి అనుకూలంగా ఉండే కుర్చీలు ఇంకొందరికి అసౌకర్యంగా ఉంటాయి. అసౌకర్యంగా లేకుండా రక్త ప్రసరణకు ఆటంకం కలగకుండా శరీరంపై తీవ్రమైన ఒత్తిడి లేకుండా ఎలా కూర్చోవాలో ఇది చెబుతుంది. చైర్లో వచ్చేసి మీకు 5 to 6 టైప్స్ క్వాలిటీ వస్తుంది. ఒకటి వచ్చేసి చాలా తక్కువ, లైక్ వీల్స్ ఎరిగిపోతుంది. వీల్స్ కొంచెం మంచి క్వాలిటీ తీసుకోండి. హైడ్రోలిక్ దాంట్లో మెయిన్ వచ్చేసి గ్యాస్ లిఫ్ట్, అది చైర్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అది కొంచెం హెవీ క్వాలిటీ తీసుకోండి. అది రెండు మంచి క్వాలిటీ ఉంటే ఏం ప్రాబ్లం రాదు మీకు లోపల దాంట్లో. దాని తర్వాత వచ్చేసి చైర్ 3 to 4 టైప్స్ ఉంటాయి. వన్ వచ్చేసి లెదర్ చైర్, అది మీరు చాలా దగ్గర చూసారు. దాని తర్వాత వచ్చేసి ఫ్యాబ్రిక్ చైర్స్, మీరు దగ్గర ఏసీ లేదు, లెదర్ యూజ్ చేయడానికి రాదు అంటే ఫ్యాబ్రిక్ చైర్ యూజ్ చేసుకోవచ్చు. కొత్త వెరైటీ మెష్ చైర్ వచ్చేసింది. దాంట్లో మీకు ఏసీ యూజ్ చేయడానికి అవసరం లేదు, ఏం టవల్ కూడా పెట్టడానికి అవసరం లేదు. చైర్ పైన మీరు హ్యాపీగా చైర్ యూజ్ చేసుకోవచ్చు. చాలామందికి టెన్షన్ ఉంది, మెష్ కట్ అయిపోతుంది అట్లాంటి. ఇప్పుడు టెక్నాలజీ చాలా ఎక్కువ వచ్చేసింది. మన శరీరమే కదా అని ఎలా పడితే అలా వంగిపోతూ శరీర భంగిమను మార్చుకుంటున్నాం. ఇందుకు కారణం ఆధునిక ఉద్యోగ అవసరాలు కావచ్చు. మరి ఈ నేపథ్యంలో కూర్చునే కుర్చీలు ఎన్ని రకాలుగా లభిస్తున్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. చాలా మందిని ఇబ్బంది పెట్టే నడుము నొప్పికి కొన్ని కారణాలే కాదు, చేసే పొరపాట్లు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఆ సమస్యను అధిగమించాలంటే ముందుగా చేసే పొరపాట్లను తగ్గించుకోవాలి. ఎక్కువసేపు కదలకుండా కూర్చుని పనిచేయడం వల్ల వెన్నెముకపై 40% భారం పడుతుంది. నిటారుగా కూర్చోకపోవడం, వంగిపై పనిచేయడం లాంటివన్నీ సమస్యను ఇంకా పెంచుతాయి. దీన్ని అధిగమించాలంటే వీపు నుంచి నడుము భాగం వరకు కుర్చీకి ఆనించి కూర్చోవాలి. తలను వీలైనంత వరకు నిటారుగా ఉంచాలి. అంతే తప్ప ముందుకి పక్కకి వంచకూడదు. గంటకోసారి కుర్చీలోంచి లేచి నడవాలి. ఇది వచ్చేసి విత్ టోటల్ హై అండ్ ఫీచర్స్. దాంట్లో మీరు చూస్తే సీట్లో కూడా మెష్ ఉంది, ఇక్కడ కింద కూడా మెష్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా మెష్ ఉంది. విత్ కంప్లీట్ బ్యాక్ సపోర్ట్. ఇది వచ్చేసి మొత్తం కర్వ్ షేప్. ఇది మీ లంబర్కే బ్యాక్ నుంచి పుష్ అవుతుంది. కంటిన్యూస్గా వర్క్ చేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి హ్యాండ్ రెస్ట్, ఇది అడ్జస్టబుల్ వస్తుంది. అప్ అండ్ డౌన్, లెఫ్ట్, ఫ్రంట్ బ్యాక్. బ్యాక్ సపోర్ట్ కావాలంటే ఇది తీసుకోవచ్చు విత్ బ్యాక్ సపోర్ట్. దాని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండిల్స్ లెఫ్ట్ రైట్, ఫ్రంట్ బ్యాక్ ప్లస్ ఇన్సైడ్ అవుట్ సైడ్. హైట్ ఇది ఇక్కడ మెకానిజమ్స్ ఉంటాయి. ఇది పట్టుకొని పైన కిందకి పైకి. దాని లోపల వచ్చేసి మొత్తం మెటల్ మెకానిజం ఉంటాయి. ఇది వచ్చేసి పీవీసీ కవర్, దాని లోపల మెటల్ మెకానిజం వస్తుంది. హెవీ క్వాలిటీ, ప్రాబ్లం ఏమీ రాదు. దాని తర్వాత వచ్చేసి ఇది సీట్ ఆప్షన్. ఈ సీట్ సపోజ్ మీరు హైట్ ఎక్కువ ఉంటే ఈ సీట్ బయటకే ఉండాలి, హైట్ తక్కువ ఉంటే ఈ సీట్ లోపలికి రావాలి. దాని తర్వాత సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. ఇది కావాలంటే పైకి లేపండి, పైకి వస్తుంది. దానిపైన కూర్చొని తర్వాత కిందకి చేయాలంటే కిందకి చేసుకోవచ్చు. ఇది నేను కొంచెం బ్యాక్ పోయినాము, లాక్ చేసాము, బ్యాక్లో ఉంది. ఇప్పుడు అదే అన్లాక్ చేసి ముంగడు వస్తే ఇది బ్యాక్ నుంచి కొంచెం ఇంకా ముంగడు వచ్చేస్తుంది. ఇది లాక్ చేస్తే బ్యాక్ పోదు. ఇప్పుడు చూడండి, బ్యాక్ లాక్ అయిపోయింది. దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ మోడల్. దాంట్లో వచ్చేసి సేమ్ బ్యాక్ పొజిషన్ అడ్జస్ట్మెంట్. ఇంకా వరకు ఏదైనా కంపెనీలో ఈ అడ్జస్ట్మెంట్స్ లేదు. మీరు ఎక్కడైనా కావాలంటే లాక్ చేసుకోవచ్చు. మళ్ళీ తీయాలంటే పైకి లేపి వదిలేసండి, కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 7 లాక్స్ ఉంటాయి. ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఉంటాయి లోపల. ఇది వచ్చేసి లేటెస్ట్ ఫీచర్ వచ్చేసి హ్యాండిల్స్. సేమ్ వచ్చేసి సీట్ మెకానిజం. సీట్ ముంగడ వచ్చేస్తుంది. వద్దా అంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. హైట్ ఎక్కువ ఉంటే మొత్తం బయటకు తీసుకోండి, అడ్జస్ట్మెంట్ బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కంఫర్ట్ బ్యాక్ సపోర్ట్ విత్ హై క్వాలిటీ మోల్డ్ ఫోమ్, హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్, ఏం ప్రాబ్లం రాదు. దాని తర్వాత వచ్చేసి ఇట్లాంటి మోడల్ వస్తుంది. దాంట్లో లంబర్ సపోర్ట్ వస్తుంది. మీకు ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ ఏదైనా వస్తే ఇట్లాంటి లంబర్ సపోర్ట్ది మోడల్ తీసుకోండి. ఇది అడ్జస్టబుల్ ఉంటే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మల్టీ లాకింగ్ మెకానిజం. ఇది కంపల్సరీ మీరు కూర్చున్నప్పుడు ఇది టచ్ అవ్వాలి బ్యాక్ సైడ్కి. మెయిన్ థింగ్ ఆఫ్టర్ యూ సిట్టింగ్ దిస్ లెగ్ షుడ్ బి ఫ్లాట్. మీరు చైర్ పైకే లేపి
ఇట్లా కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇది మీకు టోటల్ బ్యాక్ పైన ప్రెషర్ వస్తుంది. ఇది ఫ్లాట్గా ఉండే మీకు బ్యాక్ పెయిన్ రాదు. అయితే కొంచెం చైర్ కిందకి తీసుకోండి, ఫ్లాట్ అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్స్ వర్క్ స్టేషన్స్. ఈ చైర్ ఏంటంటే మీరు ఎప్పుడైనా కూర్చుంటే ఇక్కడి నుంచి మీకు టోటల్ సపోర్ట్ వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి. ఈ ఫ్రేమ్ మేము టోటల్ డిజైన్ అట్లానే చేసాము, మీకు కంప్లీట్లీ బ్యాక్ నుంచి వర్కింగ్ మోడ్లో ఉండాలి. అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు వర్క్ స్టేషన్ గురించి తీసుకుంటున్నారంటే హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ అవసరం లేదు, నార్మల్గా తీసుకోవచ్చు. ఎక్కువ ప్రెషర్ ఉండదు, ఓన్లీ లెగ్స్ పైన